హలో అందరూ ఎలా ఉన్నారు? ఏంటక్క ఏంటి గిఫ్ట్స్ అని అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈ రోజు మలికి ఇది 10th బర్త్‌డే అన్నమాట. సో అందుకోసమే మేము 10 సర్ప్రైజ్ గిఫ్ట్స్ అనేవి అరేంజ్ చేసాము. నైట్ 2 వరకు కూర్చొని ఇవన్నీ ప్యాక్ చేసాము. ఈ 10 గిఫ్ట్స్ ఏంటి అన్నది మాతో పాటు మీ అందరికీ కూడా సర్ప్రైజే. పిల్లలు వస్తున్నారు. సో కేక్ కటింగ్ అయిన తర్వాత ఈ గిఫ్ట్స్ అన్ని లిక్కీకి ఇద్దాము. వాడే ఓపెన్ చేసి వాడు ఎలా ఫీల్ అవుతున్నాడు ఏంటి అన్నది మాతో పాటు మీరు కూడా చూడండి. సో ఇదిగోండి మా లిక్కీ కోసం మేము చేసిన చిన్న డెకరేషన్, సింపుల్ డెకార్. 10th బర్త్డే కాబట్టి 10 తీసుకొచ్చాం. అండ్ హ్యాపీ బర్త్డే. ఇదిగోండి నేను దక్ష ఇద్దరం ట్విన్నింగ్, మ్యాచింగ్ అనమాట. మామ్ అండ్ డాటర్ వేసుకున్నాము. లిక్కీ కూలిపోతున్నాడు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ లిక్కీ అండ్ దక్ష ఫ్రెండ్స్. సో కేక్ కటింగ్ కోసం అయితే అందరూ వెయిటింగ్. ఇంకొకరు రావాలి, వస్తే ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసేద్దాము. కేక్ కూడా సర్ప్రైజే. చూడ్డానికి ఒక సింపుల్ చాక్లెట్ కేక్ లా అనిపిస్తుంది, కానీ ఇది గ్యాలక్సీ చాక్లెట్ కేక్. అప్పుడే మా ఆవిడ చేయి కేక్ మీదకి వెళ్ళిపోయింది. లిక్కీకి 11 months నుంచి వీళ్ళిద్దరూ లిక్కీ ఫ్రెండ్స్. కేక్ ఎదురుగా పెట్టుకొని పిల్లలందరూ కేక్ ని ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు. కనీసం క్యాండిల్స్ ని వెలిగించేంత వరకు కూడా ఆగినట్లేరు. ఒక కేక్ ని కట్ చేయడానికి ఎన్ని చేతులు వచ్చాయో చూడండి. ఒక్కసారి చాకు మీద ఉన్న చేతుల్ని అబ్జర్వ్ చేయండి. పైన ఉన్న చేయి కూడా వాళ్ళదే ఉండాలనుకుంటున్నారు. కేక్ కట్ చేసేసి ముందు వాళ్ళ చెల్లికి అయితే ఫస్ట్ పీస్ పెట్టేశాడు. దక్ష చిన్నది కాబట్టి వాళ్ళ అన్నకు పెట్టుకుంటే ముందు అదే తినేసింది. ఇంకా నేను మా ఆయన ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి లిక్కీకి తినిపించేసాం. ఇక కేక్ కటింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకా గిఫ్ట్సే. ఈ బర్త్డే గిఫ్ట్స్ కోసమే ఇయర్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఇక్కడ ఉన్న పిల్లలు ఎవ్వరికీ తెలియదు మేము ఇన్ని గిఫ్ట్స్ ప్లాన్ చేసాము, ఇన్ని గిఫ్ట్స్ ఉన్నాయని. సో ఒక్కొక్కరిని పిలిచేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ పట్టుకోమని చెప్పాము. ఇక్కడ పిల్లలందరినీ హైట్ వైజ్ నిల్చోబెట్టేశాను. మళ్ళీ నేను ముందిస్తానని కొట్టుకోకూడదు కదా. మామూలుగా మనం ఇంట్లో ఇద్దరు పిల్లల్ని చూడడానికే తల ప్రాణం తాక్కొస్తుంది. అలాంటి 10 మంది పిల్లల్ని ఇక్కడ మేనేజ్ చేయడం అంటే మాటలు కాదు. నేను ఒకవైపు రమ్మంటే వాళ్ళు ఒకవైపు వస్తున్నారు. మొత్తానికి అందరినీ సెట్ చేసేసాను. మన పిల్లలందరూ గిఫ్ట్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు ఒక్కొక్కటి లిక్కీకి తీసుకొస్తారు. ఈ గిఫ్ట్స్ కోసం ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాడో ఇక్కడ ఉన్న మిగతా పిల్లలు కూడా అంతే ఎక్సైటెడ్ గా ఉన్నారనమాట. ఆ గిఫ్ట్స్ లో ఏమున్నాయి ఏంటి అని. ఇక ఇక్కడ మన పిల్లలు గిఫ్ట్స్ అన్ని తీసుకొచ్చేసి లిక్కీ ఎదురుగా అయితే పెట్టేశారు. అసలు ఏం జరుగుతుంది అన్నది లిక్కీకి క్లూ కూడా లేదనమాట. వాడికైతే మేము అసలు ఏం గిఫ్ట్స్ కొనలేదన్న ఫీలింగ్ లోనే ఉన్నాడు. నేనైతే వాడి రియాక్షన్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటుండొచ్చు? ఫోటో ఫ్రేమ్ అనుకుంటున్నాను. ఏదో డబ్బాలాగా ఉంది. లిక్కీతో పాటు మీరు కూడా గెస్ట్ చేసి కమెంట్ చేయండి. 10 గిఫ్ట్స్ కి ఎన్ని గిఫ్ట్స్ గెస్ట్ చేయగలుగుతారో చూద్దాం. ఏంటిది? ఫేస్బుక్. లిక్కీకి స్పేస్ గురించి తెలుసుకోవాలి అనే కోరిక, అందుకోసమే వాడికి స్పేస్ కి సంబంధించిన ఒక బుక్ అయితే గిఫ్ట్ చేశాం. ఇది ఒక స్పేస్ బుక్. ఇదిగో మై మదర్ అండ్ మై ఫాదర్. ఓకే ఓకే నీదే. టెడ్డీ బేర్ లాగా ఉంది. హెల్మెట్. స్లిప్పర్ లాగా ఉంది. స్లిప్పర్ లాగా ఉంది.
లిక్కీకి క్యాప్స్ అంటే చాలా ఇష్టం, మరి ఎందుకో తెలియదు. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా ఒక క్యాప్ కొనుక్కున్నాడు. అందుకోసమే మేము కూడా ఇక్కడ లిక్కీకి ఒక క్యాప్ ని గిఫ్ట్ చేసాం. జ్యువెలరీ ఏదో సౌండ్ ఏదో నాకు గుర్తురాట్లేదు. డోంట్ టెల్ దిస్ బేబీ. Same thing. Yeah, same thing. Stir fry. What is that? I also have that. ఈసారి ఇచ్చే గిఫ్ట్ లిక్కీ ఐక్యూని పెంచేటట్టు ఉండాలి అని చెప్పేసి అసెంబ్లింగ్ ఆఫ్ ఫైటర్ జెట్ అన్నమాట. కొంచెం కష్టమే, ఎలా చేస్తాడో చూడాలి. Bro, one piece. హెవీగా ఉంది కోకోనట్. Okay, brother, guess what? You have too much sensation. Okay, wrong. You have too much sensation. Let's guess. This bro having too much sensation. లిక్కీ ఎక్స్ప్రెషన్స్ చూసారు కదా. లిక్కీకి చాక్లెట్స్ అంటే ప్రాణం, అందుకోసమే ఈ గెలాక్సీ జ్యువెల్స్. నేమేది Yes, what? నేను నా పేరు రాంగ్ రా. లక్కీ రాసో. వాచ్ ఇది వాచ్. Yes. నాకు తెలియదు వాచ్. ఇట్స్ a పక్కా వాచ్. It was Rolex. What I told you, this is a watch. Watch. అవునండి, మీరు కూడా ఇది కరెక్ట్ గా గెస్ చేస్తే ఇది వాచే. ఒక స్పోర్ట్స్ వాచ్ కావాలని ఎప్పటి నుంచి అడుగుతున్నాడు, సో అందుకోసమే దాన్ని కూడా గిఫ్ట్ చేసేసాం. వెనకాల నుంచి ఏదో ఉంది, ఇదంతా క్లియర్ గా ఉంది. Yes, yes. I'm not a sensation. He is a sensation. Come, sensation. డ్రాయింగ్స్ కి స్కెచెస్ కాదు, పేపర్స్. ఆ స్కెచెస్ అవన్నీ. లిక్కీకి ఏమైనా క్యారెక్టర్స్ ని గీయాలంటే ఇష్టం, అందుకోసమే ఈ ఆర్ట్ సెట్ ఇచ్చాం. Double like yes, open one guess. What chocolate have to guess? నువ్వు చేయగలవు. చెప్పే. Open. Guess. Guess. Every week. చెస్. You we can play chess. చెస్ లూడో. Chess ludo. Wrong. Still guess. Still guess. Games. 100 of games. 100. Number of games. Not cap. Now open this guess. లిక్కీకి ఒక్కడే ఆడుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. వాడికి ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కావాలి, అందుకోసమే అందరితో ఆడుకుంటాడని ఈ గిఫ్ట్ ఇచ్చాం. Guess. Guess what? డబ్బే ఉంది, సౌండ్ అట్లే చూడు. ఏ క్లూ లేదు. Yeah, show me that. I will open and see it. మిల్టన్.
మిల్టన్ టిఫిన్ బాక్స్. లిక్కీకి హెల్దీ ఈటింగ్ లో భాగంగా ఈ స్టీల్ మిల్టన్ హాట్ బాక్స్ అయితే ఇచ్చాము. హిందీ ఇంకా అది కొనుక్కోలేదు వచ్చి షూస్, ఫుట్బాల్ షూస్. నువ్వు కొనుక్కుని ఆటలు కలుపుతుందిరా. ఫుట్బాల్ షూస్ బ్రో. అది వెళ్ళి నాకు తెలుసు, మా డాడీ నేను మా డాడీతో వెళ్ళా. లిక్కీకి ఫుట్బాల్ అంటే చాలా క్రేజ్, అందుకోసమే ఈ ఫుట్బాల్ షూస్ అయితే ఇచ్చాము. అంతేకాదండి, ఫుట్బాల్ లో కూడా జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు. ఇందులో మేము ఇచ్చిన ప్రతి గిఫ్ట్ వాడికి యూజ్ అవుతుందా లేదా అని 1కి 10 సార్లు ఆలోచించుకొని తీసుకున్నామండి. అట్ ద సేమ్ టైం వాడికి నచ్చాలి కూడాను. ఫోటో ఫ్రేమ్ నాకు. ఏమన్నా క్యారమ్ బోర్డా? క్యారమ్ బోర్డే. ఈ లాస్ట్ ఇచ్చిన గిఫ్ట్ తో అయితే పిల్లలందరూ చాలా హ్యాపీగా అయిపోయారు, ఎందుకంటే అందరూ కలిపి ఆడుకోవచ్చు అని. సో ఇదిగోండి, ఇవే లిక్కీకి ఇచ్చిన 10 గిఫ్ట్స్. ఇందులో మీరెన్ని కరెక్ట్ గా గెస్ చేశారు? 10కి 10 గెస్ చేశారా, లేదంటే అంతకన్నా తక్కువ గెస్ చేశారా? అలాగే లిక్కీ బర్త్డే కి యూట్యూబ్ లోని, ఇన్స్టాలోని చాలా మంది విషెస్ చెప్పారండి. అందరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ. ఇంతకీ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ కొట్టేసేయండి.